మనం మ్యూజిక్ చాలా వింటాం, మూవీ సాంగ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్, వీ ఎంజాయ్ మ్యూజిక్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్. కానీ ఒక డౌట్, మ్యూజిక్ కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్ ఫైనల్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ సాంగ్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ తర్వాత హౌ యాక్చువల్లీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎర్న్ మనీ? ఫస్ట్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అంటే రికార్డ్ లేబుల్స్ లేక ఫిల్మ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా తన ఓన్ డెసిజన్స్తో మ్యూజిక్ చేసే ఆర్టిస్ట్. కాంపోజిషన్, రికార్డింగ్, మిక్సింగ్, మాస్టరింగ్ అన్ని తన బడ్జెట్కి తగ్గట్టుగా ప్లాన్ చేస్తారు. సాంగ్ రైట్స్ కూడా చాలా సార్లు ఆర్టిస్ట్ దగ్గరే ఉంటాయి. హీ కెన్ ఆల్సో కొలాబరేట్ విత్ అదర్ ఆర్టిస్ట్ లైక్ రైటర్స్, మ్యూజిషియన్స్, మ్యూజిక్ ప్రొడ్యూసర్స్. బట్ క్రియేటివ్ ఫ్రీడమ్, ఓనర్షిప్, కంట్రోల్ అన్ని ఆర్టిస్ట్ దగ్గరే ఉంటాయి. నౌ ద రియల్ క్వశ్చన్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ హౌ దే ఎర్న్ మనీ? ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. నంబర్ 1, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. మనం సాంగ్ని ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ స్పాటిఫై, గానా, సావన్, యాపిల్ మ్యూజిక్ లాంటి స్ట్రీమింగ్ యాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ అంటే సర్వీసెస్ లైక్ డిస్ట్రోకిడ్, ట్యూన్కోర్, అమ్యూజ్, CD Baby ఎక్సెట్రా. ఫ్యూ పెయిడ్, ఫ్యూ ఫ్రీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూన్కోర్లో మనం పర్ సాంగ్కి అమౌంట్ పే చేసి ప్రాపర్ ఆర్ట్ వర్క్ అండ్ మెటాడేటా, ఆర్టిస్ట్ నేమ్, ఫీచర్డ్ ఆర్టిస్ట్, జాన్రా సబ్మిట్ చేస్తాయి. తర్వాత ట్యూన్కోర్ ఆ సాంగ్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సో దాట్ పీపుల్ కెన్ లిసన్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమింగ్స్. సేమ్ వే కొన్ని డిస్ట్రిబ్యూటర్స్లో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, సో మనం మల్టిపుల్ సాంగ్స్ అప్లోడ్ చేయొచ్చు. ఇట్ టోటలీ డిపెండ్స్ హౌ యూ యూస్ ద డిస్ట్రిబ్యూటర్ సర్వీస్. ఇప్పుడు స్పాటిఫై, గానా లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ యాడ్స్ మరియు సబ్స్క్రిప్షన్స్ ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఒక పర్టికులర్ పాటకి సంబంధించిన రెవెన్యూలో ఒక భాగాన్ని డిస్ట్రిబ్యూటర్కి షేర్ చేస్తాయి. ఆ డిస్ట్రిబ్యూటర్ తన మోడల్ బట్టి ఆ డబ్బును ఆర్టిస్ట్తో పూర్తిగా లేదా కొంత శాతంగా షేర్ చేస్తాడు. ఇదే విధంగా ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తాడు. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎలా సంపాదిస్తాడో మనం చూసాం. ఇప్పుడు తర్వాత ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం, యూట్యూబ్. చాలా మంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ తమ మ్యూజిక్ని యూట్యూబ్లో వీడియో రూపంలో రిలీజ్ చేస్తారు. దిస్ వీడియో డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ టు బి అ బిగ్ బడ్జెట్ మ్యూజిక్ వీడియో. ఇట్ క్యాన్ బి అ లిరిక్ వీడియో, అ పర్ఫార్మెన్స్ వీడియో ఆర్ ఈవెన్ అ సింపుల్ విజువలైజర్. యూట్యూబ్లో ఆర్టిస్ట్కి వచ్చే ఆదాయం ప్రధానంగా యాడ్స్ ద్వారా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ షోన్ బిఫోర్, డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద వీడియో జనరేట్ రెవెన్యూ ఫర్ ద కాంటెంట్ క్రియేటర్. ఈ ఆదాయం వ్యూస్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. వాచ్ టైం, ఆడియన్స్ లొకేషన్, ఇంకా ఛానల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ మ్యూజిక్ కంటెంట్, యాడ్ రెవెన్యూ ఈస్ జనరల్లీ లోయర్ కంపేర్డ్ టు కేటగిరీస్ లైక్ వ్లాగ్స్ ఆర్ టెక్ కాంటెంట్. అందుకే ప్రతి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి యూట్యూబ్ నుంచి ఎక్కువ ఆదాయం రావడం సాధ్యం కాదు. ఇన్ ద ఎర్లీ స్టేజెస్, ఈవెన్ వీడియోస్ విత్ డీసెంట్ వ్యూస్ మే జనరేట్ వెరీ లిమిటెడ్ ఇన్కమ్. ఇది ఆర్టిస్ట్కి రీచ్ పెంచడానికి మరియు ఆడియన్స్ బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ విజిబిలిటీ, మ్యూజిక్ డిస్కవరీ అండ్ లాంగ్ టర్మ్ ఫ్యాన్ కనెక్షన్. అందుకే చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి యూట్యూబ్ ఒక సపోర్ట్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది, కానీ మెయిన్ ఇన్కమ్ సోర్స్గా కాదు. దిస్ ఇస్ వై లైవ్ పర్ఫార్మెన్సెస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. లైవ్ షోస్ ద్వారా ఆర్టిస్ట్కి స్థిరమైన మరియు మెరుగైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అత్యంత ముఖ్యమైన భాగం నెంబర్ 3, లైవ్ షోస్ అండ్ కాన్సర్ట్స్. ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కెరియర్లో ఆన్లైన్ విజిబిలిటీ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ అవసరం. బికాస్ దిస్ ఇస్ వేర్ మ్యూజిక్ మూవ్స్ ఫ్రమ్ స్క్రీన్స్ టు రియల్ పీపుల్. లైవ్ షోస్ అంటే పెద్ద స్టేడియం కాన్సర్ట్స్ మాత్రమే కాదు. స్మాల్ వెన్యూస్, క్లబ్స్, క్యాఫేస్, కాలేజ్ ఈవెంట్స్, ప్రైవేట్ షోస్ ఇవన్నీ కూడా లైవ్ పర్ఫార్మెన్సెస్లోకే వస్తాయి. చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కెరియర్ ప్రారంభ దశలో చిన్న షోస్ నుంచే మొదలు పెడతారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. లైవ్ షోలో ఆడియన్స్ మ్యూజిక్ని ఫ్రీగా కన్జ్యూమ్ చేయదు. దే బై టికెట్స్, దే పే ఫర్ ఎంట్రీ, దే షో అప్ ఫిజికలీ. దిస్ ఇస్ పెయిడ్ సపోర్ట్. ఇక్కడ వ్యూస్ లేవు, లైక్స్ లేవు, అల్గారిథమ్స్ లేవు. ఇక్కడ ఉన్నది ఒక్కటే, ఫ్యాన్స్ అండ్ దేర్ విల్లింగ్నెస్ టు సపోర్ట్ ద ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఎనర్జీ, క్లాప్స్, చీయర్స్ ఇవి కేవలం ఇమోషన్ మాత్రమే కాదు, దే ట్రాన్స్లేట్ ఇంటూ ఇన్కమ్. టికెట్ రెవెన్యూ, పర్ఫార్మెన్స్ ఫీజ్, సమ్టైమ్స్ ట్రావెల్ అండ్ అకామిడేషన్ సపోర్ట్ ఇవన్నీ లైవ్ షోస్ ద్వారా వచ్చే ఆదాయం. ప్రతి షో పెద్ద మొత్తంలో ఇన్కమ్ ఇవ్వకపోవచ్చు, కొన్ని షోస్ బ్రేక్ ఈవెన్ కూడా కాకపోవచ్చు. బట్ ఈచ్ పర్ఫార్మెన్స్ యాడ్స్ ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్ అండ్ రియల్ వరల్డ్ వాల్యూ. ఓవర్ టైమ్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అయినప్పుడు ఆర్టిస్ట్ ఫీజ్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆన్లైన్లో బిల్డ్ అయిన ఆడియన్స్ ఆఫ్లైన్లో పెయిడ్ క్రౌడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ వేర్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ స్టార్ట్స్ టు ఫీల్ సస్టైనబిలిటీ. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ డిస్కవరీ, యూట్యూబ్ బిల్డ్స్ విజిబిలిటీ, బట్ లైవ్ షోస్ క్రియేట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ.